ఇటీవల కాలంలో వాతావరణంలో విపరీతమైన మార్పులు చూస్తూనే ఉన్నాం. తీవ్రమైన వేడి, అత్యంత చలి, దారుణమైన వర్షాలు, వరదలు. గతంలో నేటి వాతావరణ పరిస్థితులు లేవు. అందుకే భారత ప్రభుత్వం దీని దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పుడున్న టెక్నాలజీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి వాతావరణ పరిస్థితులను లెక్కించనుంది. ఇందులో భాగంగా భారత్ మిషన్ మౌసమ్కు శ్రీకారం చుట్టింది. రాబోయే 2 ఏళ్లలో దీనికోసం 2,000 కోట్ల రూపాయలతో కార్యాచరణ అమలు చేయనుంది. ఇంతకీ ఏంటి మిషన్ మౌసమ్? ఇది ఎలా పనిచేయనుంది? దీనివల్ల లాభాలేంటి? ఇటీవల ఏపీ, తెలంగాణలో వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో ప్రత్యక్షంగా అందరూ చూశారు. దీనికి ముందు కేరళలో కొండ చర్యలు విరిగిపడి ఎన్ని ప్రాణాలు బలయ్యాయో తెలుసు. ఇక గుజరాత్ వరదలు, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు ప్రజలకు ఎన్ని కష్టాలను తెచ్చాయో, ఎంత నష్టం మిగిల్చాయో అనుభవంలో అర్థమైంది. ఇలాంటి విపత్తులన్నిటికీ కారణం వాతావరణంలో కలిగే మార్పులను వేగంగా గుర్తించలేకపోవడం. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీతో వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయగలం. కానీ ఇందులో కూడా లోపాలు లేకపోలేదు. విజయవాడ, ఖమ్మంలో విపత్తుకు మానవ తప్పిదాలతో పాటు ముందస్తు అంచనాల్లో ఉన్న లోపం కూడా కారణమే. అయితే ఇలాంటి ప్రాక్టికల్, క్షేత్రస్థాయి వాతావరణ పరిస్థితులను మరింత వేగంగా అంచనా వేసి తగిన చర్యలను చేపట్టడం కోసం భారత ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మిషన్ మౌసమ్కు శ్రీకారం చుట్టింది. కేంద్ర కేబినెట్ మిషన్ మౌసమ్కు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా వాతావరణ అంచనాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించేందుకు ఏకంగా 2,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఖచ్చితమైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెంట్ అంచనాలపై ఈ మిషన్ దృష్టి సారిస్తోంది. వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మిషన్ మౌసమ్కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 11న ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కోసం వచ్చే 2 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మిషన్ వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, విమానయానం, ఇంధనం, నీటి వనరులు, పర్యాటకంతో సహా బహుళ రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే పట్టణ ప్రణాళిక, రవాణా, పర్యావరణ పర్యవేక్షణ వంటి రంగాల్లో తీసుకునే నిర్ణయాలను మెరుగుపరుస్తోంది. భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సంయుక్తంగా ఈ మిషన్ను అమలు చేయనున్నారు. ఖచ్చితత్వం, మోడలింగ్, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెంట్ అంచనాలపై ఈ మిషన్ మౌసమ్ దృష్టి పెడుతుంది. వచ్చే 5-6 ఏళ్లలో ఖచ్చితమైన వాతావరణ సలహాలు, నౌకాస్ట్ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలన్నదే తమ లక్ష్యమని కేబినెట్ భేటీ అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వాతావరణ శాఖ వెలువరించే వర్షపాతం, ఉష్ణోగ్రతల అంచనాలు చాలా సందర్భాల్లో తప్పడం, భారీ వర్షపాతం ఉంటుందని అంచనా వచ్చిన రోజు అసలు వర్షాలే లేకపోవడం, వర్షాలు ఉండవని చెప్పిన రోజు భారీ వర్షాలు కురవడం వంటి పరిస్థితులకు దీనితో చెక్ పడుతుందని ఆశిస్తున్నారు. ఈ మిషన్ మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయం, విమానయానం, రక్షణ నుండి విపత్తు నిర్వహణ, పర్యాటకం, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ మిషన్ పనిచేయనుంది. అలాగే వాతావరణ నిఘా, మోడలింగ్, అంచనాలను నియంత్రిస్తోంది. అందుకే ఈ మిషన్పై ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ మౌసమ్ దేశంలో ఏర్పడే వాతావరణ అంచనాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో మిషన్ మాన్సూన్ ప్రారంభంతో రుతుపవనాల అంచనాకు ఇదే విధమైన ప్రోత్సాహం లభించింది. ఇది దేశంలోని దీర్ఘశ్రేణి అంచనాల మెరుగుదలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ 24 గంటల ముందుగానే హీట్ వేవ్ వంటి విపరీతమైన సంఘటనను అంచనా వేయడానికి దాదాపు 97.99% ఖచ్చితమైన ఫలితాలను చూపిస్తోంది. అయితే భారీ వర్షపాతం అంచనాల ఖచ్చితత్వం దాదాపు 80% మాత్రమే ఉంది. కాగా ఈ మిషన్తో ఈ లోపాలను సరిచేయాలని అనుకుంటున్నారు.
వివిధ భౌగోళిక తాత్కాలిక ప్రమాణాల వద్ద ఖచ్చితమైన సమయానుకూల వాతావరణ సూచనలు అందించడం, విపరీతమైన వాతావరణ సంఘటనలకు ముందు హెచ్చరికలు జారీ చేయడం, సామర్థ్య పెంపుదల శిక్షణతో పాటు పొగమంచు, వడగళ్లు, వర్షపాతాన్ని నిర్వహించడంలో సహాయపడే వాతావరణ అంశాలను పరిచయం చేయడం ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యంగా ఉంది. 2014 నుండి హిమాలయ రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రదేశాల్లో మోహరించిన రాడార్ల సంఖ్య దాదాపు 5 రెట్లు పెరిగింది. వీటితో పాటు మిషన్ మౌసంలో భాగంగా కృత్రిమ మేధస్సు, మిషన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని మిషన్ మౌసంలో జోడించనున్నారు. క్లిష్టమైన అంశాల్లో అధునాతన సెన్సార్లతో నెక్స్ట్ జనరేషన్ రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థల విస్తరణ, అధిక పనితీరు గల సూపర్ కంప్యూటర్లు, మెరుగైన ఎర్త్ సిస్టమ్ నమూనాల అభివృద్ధి, రియల్ టైమ్ డేటా షేరింగ్ కోసం GIS ఆధారిత ఆటోమేటెడ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అభివృద్ధి వంటివి కూడా ఉన్నాయి. ఈ మిషన్ కు సంబంధించి తొలి దశలో భాగంగా మార్చి 2026 వరకు అబ్జర్వేషన్ నెట్వర్క్ ను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో దాదాపు 70 డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, 10 విండ్ ప్రొఫైలర్లు, 10 రేడియో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 39 డాప్లర్ రాడార్లను భారత వాతావరణ శాఖ ఏర్పాటు చేసింది. అయితే విండ్ ప్రొఫైలర్లు మాత్రం అందుబాటులో లేవు. ఇక మిషన్లోని రెండో దశలో అబ్జర్వేషన్ కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి శాటిలైట్లు, విమానాలను ఉపయోగించడానికి ప్రణాళిక చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా మేఘాల్లో జరిగే ప్రక్రియలపై అధ్యయనం కోసం పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీలో క్లౌడ్ ఛాంబర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 1.5 సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మధ్యస్థ శ్రేణి వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని 5 నుంచి 10% పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వాతావరణ అంచనాలను వేగంగా చేరవేయడంలో ఈ మిషన్ కీలకంగా వ్యవహరించనుంది. దీనితో వ్యవసాయానికి అవసరమైన ఖచ్చితమైన అంచనాలను అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నౌకాస్ట్ అంచనాలను 3 గంటల ముందు ఇస్తుండగా ఆ సమయాన్ని గంటకు తగ్గించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో వాతావరణ విపత్తులు కలిగించే నష్టాన్ని మిషన్ మౌసం భారీగా తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేస్తుందని, ఆర్థిక నష్టాలతో పాటు ప్రజల ప్రాణాలకు భరోసా వస్తుందని భావిస్తున్నారు.